ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున 33 కోట్ల మంది దేవతలు కన్య రాశి వారికి అద్భుతం చూపించబోతున్నారు. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులై. అయితే 33 కోట్ల మంది దేవతలు ఈ విధంగా ఆదివారం రోజున కన్య రాశి వారి యొక్క జీవితంలో అద్భుతాన్ని చూపించబోతున్నారు. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్య రాశి గురించి మనం చూసుకున్నట్లయితే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క వ్యక్తిత్వం, అలాగే వీరు ఎలా ఉంటారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వీరి రాష్ట్రాధిపతి గురువు లేదా బృహస్పతి. భారతీయ సంప్రదాయంలో 33 కోట్ల మంది దేవతలు అనే భావన ఒక గొప్ప విశ్వాసం. ప్రతి దేవత ఒక శక్తిని, ఒక దైవిక తత్వాన్ని సూచిస్తుంది. మన కర్మ, మన భక్తి, మన శ్రద్ధ ఆధారంగా ఈ దేవతలు తమ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారు. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే రోజులు కన్య రాశి వారికి విశేషమైన శుభకాలం అని చెప్పుకోవచ్చు. అనేక అడ్డంకులను తొలగించి ఆశ్చర్యపరిచే విధంగా అద్భుత ఫలితాలు రావడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ యొక్క అద్భుతాన్ని 33 కోట్ల మంది దేవతల కరుణ అని కూడా చెప్పవచ్చు. 33 మంది కోట్ల దేవతలు అంటే ఖచ్చితంగా కోటి సంఖ్య కాదు, ఇది ఒక ప్రతీక. ప్రతి శక్తి, ప్రతి దైవ స్వరూపం ఈ 33 కోట్ల దేవతల్లో ఒకటిగా భావించబడుతుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ధరణి, సముద్రం ఇవన్నీ కూడా దేవతలే. జీవనంలోని ప్రతి శక్తి వెనక కూడా ఒక దైవత్వం అనేది ఉంటుంది అనే విశ్వాసమే ఈ సంఖ్యకు మూలం. అంటే మనం ఎక్కడున్నా, ఏ పని చేసినా దైవం ఎప్పుడూ మనతో ఉంటుందని ఈ విశ్వాసం చెబుతుంది. కన్య రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక మనం ముందుగా పరిశీలించినట్లయితే వీరు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, నిజాయితీ కలిగిన వ్యక్తులు, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలిగిన వారు, ఏ పనైనా సరే పెద్ద మనసుతో చెయ్యాలి అనుకునేవారు. కానీ కొన్నిసార్లు తొందరపాటు, ఆవేశం కారణంగా తప్పులు చేసే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారికి శుభకాలం రాగానే వారి ఆత్మవిశ్వాసం పెరిగి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వారు సాధిస్తారు. రాబోయే రోజుల్లో కన్య రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. కొన్ని శుభవార్తలు వినవచ్చు. ప్రేమ, కుటుంబ సంబంధాలు బలపడవచ్చు. పెళ్లి సంబంధాలు మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో కుదరవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోవచ్చు. కొత్త ఉత్సాహం, శక్తి లభించవచ్చు. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం జరగవచ్చు. అకస్మాత్తుగా లాభం చేకూరవచ్చు. వ్యాపారంలో శుభ ఫలితాలు రావచ్చు. ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. కొత్త ఉద్యోగం కానీ లేదా పనోన్నతి కానీ వీరికి లభించవచ్చు. ఇతరుల చేత గౌరవం కూడా పొందవచ్చు. దీని కారణంగా మీకు దేవతలపై మరింత విశ్వాసం పెరుగుతుంది. యోగా, ధ్యానం, అలాగే పూజల్లో శక్తివంతమైన అనుభవాలను కూడా మీరు పొందుతారు. అయితే 33 కోట్ల దేవతల అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది. ఎవరికైనా సరే ఒక కలలో దైవ దర్శనం లభిస్తుంది. మరికొందరికి అనుకోని సహాయం లభిస్తుంది. ఇంకొందరికి ఆరోగ్యం మెరుగవుతుంది. మరికొందరికి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటే వాటి నుండి విముక్తి కూడా లభిస్తుంది. అయితే ఈ యొక్క 33 కోట్ల మంది దేవతలు కన్య రాశి వారికి ఇచ్చే అద్భుతానికి సిద్ధం కావడానికి మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక దైవ స్మరణ చేసుకోండి.
ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనారాయణుడికి నమస్కరించుకోండి. ఆదిత్య హృదయ పఠనం చేయండి. విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి. శనివారాల్లో శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ప్రతి గురువారం పసుపు పువ్వులు, బెల్లం, పసుపు గడ్డలు దానం చేయండి. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అంటే 33 కోట్ల మంది దేవతలు మీకు ఒక అనుగ్రహాన్ని చూపించబోతున్నారు. ఆ అనుగ్రహం మీకు కలగాలి అంటే కనుక, అంటే మీ యొక్క జీవితంలో అద్భుతం జరగాలి అంటే మీరు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. కోపం, వాదనలు, అసూయను ఖచ్చితంగా మీరు దూరం పెట్టేసేయాలి. వృధా ఖర్చులు చేయకండి. ఎవరి వెనక కూడా వారి గురించి చెడు మాటలు మాట్లాడకండి. పేదవారిని, బలహీనులను ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు కించపరచకండి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి. ప్రతి శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి లక్ష్మీదేవికి పాలు, చక్కెర నైవేద్యంగా పెట్టండి. పేదవారికి అన్నదానం చెయ్యండి. పక్షులకు గింజలు పెట్టండి. ఆవుకు గడ్డి పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా ఆ 33 కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా శుభం జరుగుతుంది. అంటే మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా కొంతమందికి అవకాశాలు రావడం, కొంతమందికి ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడడం, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలాగే వ్యాపారంలో ఊహించిన అద్భుతాలు జరగడం, ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, విదేశాలకు వెళ్ళాలి అనుకునే కోరిక నెరవేరడం, మీ యొక్క సంతానం కారణంగా మీరు అద్భుతమైన శుభవార్తలు వినడం, వారి యొక్క కెరియర్ కోసం మీరు ఆలోచన చేస్తున్నా సరే, లేదా వారి యొక్క పెళ్లి కోసం మీరు ఆలోచన చేస్తున్నా సరే, అటువంటి శుభవార్త మీకు వినిపించడం, ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా శుభవార్తనైతే మీరు వింటారు. రాబోయే కాలం కన్యా రాశి వారికి అత్యద్భుతమైన శుభ సమయం. దేవతల యొక్క కరుణతో జీవితం కొత్త దిశలో సాగుతుంది. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ఏవైతే పనులు మొదలు పెట్టాలి అనుకున్నారో అవి కూడా, ఇప్పటి వరకు ఏవైతే ఆటంకాలు వస్తున్నాయో అవి కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా నిలిచిపోయిన పనులన్నీ కూడా సాఫీగా పూర్తవుతాయి. ఆరోగ్యం, సంపద, సంతోషం పెరుగుతాయి. ఆధ్యాత్మిక అనుభవాలు లభిస్తాయి. 33 కోట్ల మంది దేవతలు కన్యా రాశి వారికి ఈ విధంగా అద్భుతాన్ని అయితే చూపించబోతున్నారు. ఈ విశ్వాసం, ఈ శ్రద్ధ మీ యొక్క జీవితం మొత్తాన్ని కూడా మార్చేస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈ సమయంలో చూస్తే కనుక కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క భవిష్యత్తును బంగారు బాట వైపు తీసుకుని వెళ్ళబోతున్నాయి. కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆపేసినటువంటి పనులు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీరు ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా చేసేటువంటి పనుల కారణంగా మీకు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు దొరుకుతాయి. అలాగే ఈ రాశి వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించి ఆ పనిని మొదలు పెట్టండి. మీకు ఆ పనిలో ఖచ్చితంగా అన్నీ కూడా సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న చికాకులు, అవాంతరాలు, ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరగటం, లేదా మీరు పని చేసే చోట ఒక వ్యక్తి కారణంగా మీరు అనవసరంగా అవమానాలు పడటం, లేదా మీరు చేసినటువంటి పనికి శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి. వాటి కోసం ఆ భగవంతుని ప్రార్థించండి. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు. అలాగని మీకు ఏ చిన్న సమస్య కూడా ఎదురైనా మీరు భగవంతుని దూషించడం మాత్రం అస్సలు మంచిది కాదు. అంటే చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వటం అనేది మరి యొక్క జీవితానికి ఖచ్చితంగా ఒక పరీక్ష లాంటిది. ప్రతి ఒక్కరి జీవితం కేవలం సుఖాలతో కానీ, కేవలం కష్టాలతో కానీ సాగిపోదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు అనేవి మిళితంగా ఉంటాయి. అంటే కష్ట సుఖాలు కలిసి మనిషి యొక్క జీవనం అనేది సాగుతుంది అనే విషయాన్ని గమనించాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు భయపడడం, దైవ దూషణ చేయడం అస్సలు చేయకండి. మీరు కృతజ్ఞతను కలిగి ఉండాలి. అంటే భగవంతుడు మీకు ఇచ్చిన దానికి మీరు సంతృప్తి చెందుతూ మీ యొక్క జీవనాన్ని గడుపుకోండి. అలాగే మీకున్న దాంట్లో పేదలకు సహాయం చేయండి. మీరు దైవనామస్మరణలో మీకున్న సమయాన్ని గడపండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. చూసారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితంలో 33 కోట్ల మంది దేవతలు వీరికి అనుగ్రహం ఎలా చూపించబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.